ఎవరిని జిమ్మికులు చేసినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణ. సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అవి అమలు చేయలేక ప్రజలు మోసం చేస్తుందని అన్నారు. బీజేపీ గతంలో తెలంగాణపై ఫోకస్ పెట్టలేదు అని ఆమె తెలిపారు. సామాన్య ప్రజలు, రైతులు, శ్రామిక వర్గాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ ప్రభుత్వం పాలన అందిస్తుందంటున్న బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డి.కే. అరుణతో మా పాలమూరు ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. మరో 3-4 నెలల్లో సాధారణ ఎన్నికలు రానున్న నేపథ్యంలో అన్ని పార్టీలు ఇప్పటికే అభ్యర్థులు ప్రకటించిన సందర్భం అయితే బీజేపీ పార్టీ ఇప్పటి వరకు ఎటువంటి అభ్యర్థుల లిస్టు ప్రకటించలేదు. అయితే దీని మీద మనతో జాతీయ ఉపాధ్యక్షులు డి.కే. అరుణ మేడం గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం. మేడం, ఇప్పటికే అన్ని పార్టీ మొదటి కాంగ్రెస్ కూడా ఇంచుమించు ప్రకటించిన నేపథ్యం అయితే బీజేపీ ఇప్పటి వరకు కూడా లిస్టు ప్రకటించకపోవడం ఎప్పుడైనా ప్రకటించిందా? ఇంత ముందర బీజేపీ కొత్తగా ప్రకటిస్తారు. ఏ రాజకీయ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ రూలింగ్ పార్టీ ఈరోజు అనౌన్స్ చేసిన సీట్లలో అనేక మార్పులు చేసుకునేటువంటి అవకాశం, అనేక మార్పులు వాటిలలో పెద్ద ఎత్తున గొడవలు అవుతుంది. రకరకాలుగా మనం చూస్తున్న రోజు మీడియాలో చూస్తా ఉన్నాం. సో విపరీతమైన వ్యతిరేకత ఎదుర్కొంటుందని చాలా మంది ఎమ్మెల్యేలు, చాలా చోట్ల పార్టీ అధికార పార్టీ వ్యతిరేకత ఎదుర్కొంటాము. సో ఇవన్నిటి కూడా బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అనేటటువంటి రెండు కూడా ఒకటే పార్టీలే, దానికి ఏమి ఆశ్చర్యం లేదు. టిఆర్ఎస్ పార్టీ నాయకులే చెప్తున్నారు కదా, మేమే పంపిస్తున్నాము కాంగ్రెస్ లోకి, మళ్ళీ గెలుస్తారు, మా దగ్గరికి వస్తారు, ఎవరిని ఏమనకండి గెలిపియండి అని చెప్తున్నారు. ఇబ్బంది ఉన్న కన్నా గెలిపియండి, మేమే పంపుతున్నాం అని చెప్తున్నారు. సో ఇవన్నీ చూస్తే కనుక రెండు పార్టీలు కుమ్ముకైనటువంటి వాస్తవం. కాంగ్రెస్ పార్టీలో కుమ్ములాటలైతే చెప్పడానికి వీలేదు. మనం రోజు చూస్తున్నాం ఆ దుకాణం అంతా ఏ విధంగా నడుస్తుంది. విపరీతమైనటువంటి కుమ్ములాట లోపల విపరీతమైనటువంటి ఒకనొరు కొట్టుకునేటటువంటి పరిస్థితి కూడా భవిష్యత్తులో. భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఓట్ల కోసమే, సీట్ల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీ కాదు. ఈ యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి కోసం, భారతదేశంలో ఉన్న ప్రజల అభివృద్ధి కోసం, ప్రజల యొక్క ఆకాంక్షను నెరవేర్చడానికి కోసం తెలంగాణలో భారతీయ జనతా పార్టీ రావాల్సినటువంటి అవసరం. ప్రజలకు అవసరాన్ని తెలియజేస్తూ ప్రజలకు ఇతర పార్టీలు చేసినటువంటి ప్రచారాన్ని తిప్పికొట్టేటటువంటి విధంగా గ్రామాల్లో కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతాం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవాడు, అట్టడున్న చివర ఉన్నటువంటి ప్రతి బీదవాడికి ఆర్థికమైనటువంటి స్తోమత కలిగించి ఆర్థికంగా అందరి స్థితిమంతులను చేయాలనేటువంటి ఆలోచన భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఇక్కడ రెండు ఇతర పార్టీలకు ఏముంది? అధికారమే లక్ష్యంగా ఆ పార్టీలు పనిచేస్తుంది. అది కర్ణాటక ఎన్నికల్లో చూసినాం. భారతీయ జనతా పార్టీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పటికీ అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఓటు బ్యాంకుని చెదరనీయకుండా ఓట్లు వేసినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ వివిధ కారణాలతో అక్కడ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యం. ఆ యొక్క కారణాలు ఏంటంటే ప్రజలకు పెద్ద ఎత్తున ఏమంటారు ఫ్రీ బీస్ ప్రకటించడం. దాని వల్ల ఈ రోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అక్కడ వాటిని అంటే అమలు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటిని అమలు చేయకపోవడం. ఇదివరకే ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయో వాళ్ళు ఎక్కడ కూడా చెప్పినటువంటి హామీలు అమలు చేసినటువంటి పాపన పోలేదు. కేవలం ఎన్నికలప్పుడు హామీలు ఇవ్వడం, వాటిని ఎన్నికల తర్వాత ప్రజల్ని మోసం చేయడం. దాని వల్లనే ఈరోజు దేశం మొత్తంలో కూడా భారతీయ జనతా పార్టీ 18 రాష్ట్రాలు అధికారంలోకి వస్తే ఒక్కొక్క రాష్ట్రంలో అధికారాన్ని పెంచుకుంటూ భారతీయ జనతా పార్టీ పోతుంటే కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క రాష్ట్రం కోల్పోతూ ఈరోజు 3 రాష్ట్రాలకి అధికారం అంకితమైనటువంటి ఎలక్షన్స్ తర్వాత కొంత బీజేపీలో కొంత నిర్లిప్తత లేదు, కాంగ్రెస్ కొంత పుంజుకుంటుందన్న సంకేతాలు మనం స్పష్టంగా చూస్తాం. దీనికి ఏంటంటే కర్ణాటక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఆనుకుని ఉండడం వల్ల ఆ గెలిచిందనేటటువంటి ఒక హైప్ ని ఇక్కడ ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా పెద్ద ఎత్తున లోపల అందుకని మీడియా సంస్థలు నడుస్తున్నది. ఈరోజు కేసీఆర్ గారి సంగతి అందరికీ తెలుసు. రూలింగ్ పార్టీ నడుపుతుంది మీడియా సంస్థలు. ఆ మీడియా సంస్థలు అన్నిటి ద్వారా కూడా భారతీయ జనతా పార్టీ బలపడింది. ఈ సమయంలోనే భారతీయ జనతా పార్టీని వీక్ చేసినటువంటి లక్ష్యంతో ఎదురుకునేటువంటి ధైర్యం లేక ఒక మీడియా సంస్థలను వాడుకొని కాంగ్రెస్ పార్టీ పెరిగినట్టుగా ఈరోజు పెద్ద ఎత్తున భ్రమలు కలిగిస్తా ఉన్నారు. సో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల కోసం, రైతాంగం కోసం, మహిళల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, ప్రతి ఒక్క వర్గాని కోసం భారతీయ జనతా పార్టీ ప్రణాళికలు తీసుకొని ముందుకు పోతాంది. తొందర లోపలే ప్రజల ముందుకు ఒక పక్క మేనిఫెస్టోతో రాబోతాంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఏదైతే బీజేపీని విమర్శిస్తున్నాయో కేవలం సంక్షేమం చేస్తూ నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా ప్రజల మనసులు చూరగొన్నారని రాబోయే రోజుల్లో
బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమంటూ డికే చెప్తున్నారు. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మోహన్ తో ప్రదీప్, అమ్మా న్యూస్, గద్వాల్.